హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేనైతే ఇక్కడ ఎగ్ పులుసు ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. ముందుగా అయితే మనం గుడ్లని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఉడకబెట్టిన తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా చింతపండు తీసుకొని తగ్గినంత మనమైతే గిన్నెలో నానేసుకోవాలి 10 నిమిషాలు. ఇక్కడ 4 ఆనియన్స్ తీసుకొని నీట్గా, నేను ఇక్కడ కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, సో దాంతో అయితే ఆనియన్స్ సన్నగా వస్తాయి అని తొందరగా ఈజీగా కూడా అయిపోతుంది మనకి. ఇలా సన్నగా కట్ చేసుకొని మనమైతే దాంట్లో కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి జీలకర్ర మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ని మనమైతే దీంట్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా గోల్డెన్ కలర్ వస్తాయి. సో అవి మగ్గే వరకు నేనైతే ఇక్కడ మెంతులు జీలకర్రని చిన్న రోట్లో వేసుకొని ఇక్కడైతే దంచుకుంటున్నాను. ఇలా నీట్గా దంచిన తర్వాత మనకైతే ఈ పౌడర్ వస్తుంది కదా, సో ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనమైతే ఇక్కడ గుడ్లు ఉడకపెట్టుకున్నాం కదా, పొట్టు తీసేసి నీట్గా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనకు ఆనియన్స్ అనేది ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక ఈ ఎగ్స్ని దాంట్లో వేసేసి తగినంత పసుపు, తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందాక కొద్దిగా వేసా కాబట్టి ఇప్పుడు నేను కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి మనమైతే ఉప్పు కారం దానికి పట్టాలి కాబట్టి ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసి వదిలేయాలి. తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి కలిపి ఇందాక మనం చింతపండు నానేసుకున్నాం కదా, సో ఆ రసాన్ని దీంట్లో పోసుకొని ఒక 2 మినిట్స్ అంతే మగ్గనించిన తర్వాత ధనియాల పొడి, ఇందాక మెంతులు జీలకర్ర పొడి వేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడైతే ఒక 15 నిమిషాలు మనం అంతే పెట్టేసి నీట్గా మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనకైతే వేడివేడిగా గుడ్డు పులుసు అయితే రెడీ. ఒక బౌల్ తీసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.